తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం। వైఎస్ఆర్సీపీ నాయకుడు పోతిన మహేష్ కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి జరుగుతున్న మహానాడుపై విరుచుకుపడ్డారు। ఇది మహానాడు కాదు దగానాడు అని అన్నారు। కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అయిన సందర్భంగా తమ ఘనతగా చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఒక్క కార్యక్రమం కూడా లేకపోవడం సిగ్గుచేటు। ప్రజలను తప్పుడు వాగ్దానాలతో మోసం చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కడపలో నిర్వహిస్తున్నది మహానాడు కాదు దగానాడు। ప్రజలను అనేక హామీలతో నమ్మించి మోసం చేశారు। తమను తాము పోగొట్టుకోవడం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా మహానాడు అనే దగానాడును జరుపుకుంటున్నారు। ఏమీ కూడా ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా లేదు, ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా లేదు। రాష్ట్ర ప్రజలని నిరంతరం మభ్యపెట్టి మోసం చేసి చంద్రబాబు నాయుడు గారి పార్టీ నిర్వహిస్తున్నది మహానాడు కాదు దగానాడని మేమైతే చెప్తా ఉన్నాం। చంద్రబాబు గారి పార్టీ నిర్వహిస్తున్నది మహానాడు కాదు దగానాడు। ఎందుకంటే రాష్ట్ర ప్రజలని నిరంతరం మోసం చేసి మభ్యపెట్టారు కనుకనే, ఒక్క సంక్షేమ పథకం కూడా సరిగ్గా అమలు చేయలేకపోయారు కనుకనే ఇది మహానాడు కాదు దగానాడని చెప్తా ఉన్నాం। ఇక్కడ ఆయన్ని పొగుడుకోవడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బురద జల్లడానికి తప్ప అక్కడ ఏమన్నా వినడానికి కానీ చూడడానికి కానీ ఏమనుందా? మహానాడులో అక్కడ వచ్చిన వాళ్ళందరికీ జంతికలు పెడతాం, బిర్యానీ పెడతాం, కజ్జికాయలు పెడతాం అని చెప్పడానికి తప్పించి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేశాం, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అని ఏమన్నా చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా? ఏమన్నా ఉందా? ప్రజల్ని మోసం చేసి మభ్య పెట్టడం తప్ప వారు చెప్పుకోవడానికి మహానాడులో ఏముందని మేమైతే షూటిగా ప్రశ్నిస్తాము। గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని పథకాల్ని అమలు చేయకుండా రద్దు చేస్తా ఉన్నారు। మీరు చూడండి, విద్యా వ్యవస్థని, వైద్యాన్ని, వ్యవసాయాన్ని, పారిశ్రామిక రంగాన్ని, ఇలా అన్ని రంగాల్ని నిర్వీర్యం చేసినటువంటి ఈ కూటమి పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన, మరో పక్కన చూస్తే రాష్ట్రంలో ఎటు చూసినా కూడా అవినీతే। మట్టి గాని, ఇసుక గాని, లిక్కర్ గాని పెద్ద ఎత్తున మాఫియా జరుగుతూ ఉంది। కేవలం రూపాయికే వేల కోట్ల రూపాయల భూముల్ని దారాదత్తం చేస్తా ఉన్నారు। అందుకోసమై వీళ్ళు ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నది మహానాడు పేరుతో। అందుక మహానాడు పేరుతో సంబరాలు చేసుకుంటున్నది విచ్చలవిడి అవినీతి ఎక్కడ పడితే అక్కడ అందుకు చేసుకుంటా ఉన్నారా? సంబరాలు దేనికి చేసుకుంటారు? ఏదైనా సాధిస్తే, ఏదైనా రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తే, ఈ రాష్ట్రాన్ని ఏదైనా అభివృద్ధిలోకి తీసుకొస్తే ఎవరన్నా సంబరాలు చేసుకుంటారు। కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి పథకాలు, ప్రజల జీవితాల్ని మార్పు చేసి వాళ్ళ జీవన ప్రమాణాలకి ఉన్నతంలోకి తీసుకెళ్లేటువంటి పథకాలు రద్దు చేసినందుక, సూపర్ 6 పేరుతో ఒక్క హామీని కూడా అమలు చేయనందుక మీరు సంబరాలు చేసుకుంటున్నది? దేనికి చేసుకుంటున్నారు సంబరాలు మీరు మహానాడు పేరుతో?